బాస్‌ని ఇలా చేశారేంటండి బాబు అనిల్ గారు. అసలు ఏంట్రా ఇది అనిపించింది నాకు. ఈ రివ్యూ మీకు చెప్తాను. కొంచెం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది సినిమా అనేది మాట్లాడుకుందాం. అండ్ ఛానెల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి బాయ్. మన ఛానెల్‌లో కొంచెం ఇంకా రివ్యూస్ వస్తాయి ఇంకా డైలీ. ఆ! మాట్లాడుకుందామంటే మన బాస్ ఈ సినిమాలో అయితే నాకైతే బాగా అనిపించింది. వింటేజ్ బ్యాక్ అంటే వింటేజ్ చిరంజీవి గారైతే ఈ మూవీలో కనిపించారు. ఆ కామెడీ టైమింగ్ అంటే పర్ఫెక్ట్ సీన్ మొత్తం అంటే సినిమాని వన్ మ్యాన్ షోగా చేసినట్టు అనిపించింది నాకు. అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే దీంట్లో పాజిటివ్ మాట్లాడుకుంటే కామెడీ అనేది కొంచెం పర్లేదు. కామెడీ అనిపించింది. నవ్వి అంటే ఒక మైండ్ రిలాక్స్ అండ్ ఫ్యామిలీస్‌కి అయితే పండగ కన్నుల పండగ ఉంటది. ఫ్యామిలీస్‌కి అయితే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఉంటది. అనిల్ గారి డైరెక్షన్ అంటేనే ఫ్యామిలీస్‌కి అయితే ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాలో మనకైతే ఆ కామెడీ నచ్చింది నాకైతే. ఇంకా మనకు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి ఇద్దరి కాంబినేషన్ కూడా అదిరింది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అదిరింది నాకు అనిపించింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మైనస్ పాయింట్ మాట్లాడుకుంటే స్టోరీ ఏంటంటే భయ్య, స్టోరీ చెప్పాలంటే ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ ఒక బిజినెస్ మ్యాన్ వల్ల కూతురు ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఈ లవ్ స్టోరీ అండ్ ఏంటంటే లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత విడిపోతారు. వీళ్ళని కలవడానికి జరిగే ఈ గోలా ఈ హడావిడి మొత్తం ఈ సినిమాలో చూపించారు. అదే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అదే కామెడీ పండిస్తూ ఇది యాక్షన్ పార్ట్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం బెటర్గా చేస్తే బాగుండు అని అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మనకి సుందరి ఈ మ్యూజిక్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ వాడారు. కొంచెం బాగా అనిపించింది నాకైతే. చాలా చూడడానికి కూడా ఓకే అనిపించింది. సాంగ్స్ అయితే ఇట్స్ నైస్. సాంగ్స్ కూడా నచ్చినాయి నాకైతే. ఓవరాల్గా సాంగ్స్ కూడా నచ్చినాయి. అండ్ ఈ సంక్రాంతికి మాట్లాడుకుంటే రాజా సాబ్తో ఢీ కొట్టిద్దా అంటే రాజా సాబ్ నెగిటివ్ టాక్తో అంటే రివ్యూవర్స్ అంతా నెగిటివ్ టాక్ చేశారు. కానీ అది పాజిటివ్గా దూసుకెళ్ళిపోతుంది అలా పైకి. ఇప్పుడు ఈ సంక్రాంతికి అయితే ఈ మూవీ అయితే ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. ఫ్యామిలీకి అయితే ఒక ఎంటర్టైన్మెంట్ ఒక కామెడీ వేలో ఉంటుంది. అండ్ అంత ఎక్కువ రొటీన్ స్టోరీనే, ఇదంతా రొటీన్ స్టోరీనే, నార్మల్ స్టోరీనే. బట్ చిరంజీవి గారు వింటేజ్ కామెడీతో ఇది అలరిస్తున్నారు కాబట్టి అందరూ వెళ్ళి ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపిస్తుంది? వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసేసి సినిమా కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేసేయండి. అండ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.